దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరలా మరి యొక్క పర్యాయము మీ అందరితో పాటు ఈ యొక్క ఆన్లైన్లో దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క కొద్ది మాటలను ధ్యానం చేయడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి మొదటగా స్తుతి చెల్లిస్తున్నాను, దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క మెసేజ్ని మనం ప్రారంభించుకుందాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగలిగిన యేసయ్య, కృపగలిగిన దేవుడవు, అత్యున్నత సింహాసన శ్రీనుడవు, పాపిని వెదకి వచ్చిన ఏకైక నరవతారివి నీవే ప్రభువా. మనుష్య కుమారుని స్వరూపమును ధరించి మా మధ్యకు రిక్తునిగా దిగి వచ్చిన దేవుడు మేము మరలా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. మరలా ఈ యొక్క ప్రజలను తండ్రి ఆన్లైన్ ద్వారా మరలా మరి యొక్క పర్యాయం కలుసుకొని మీ యొక్క సందేశాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి, మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారో వారందరితో తండ్రి మీరు ఈ సమయంలో మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఒక చిన్న మెసేజ్ని మనము వాక్య రూపకంగా మనము ధ్యానం చేసుకుందాం. గమనించండి, ఈ యొక్క సమయంలో మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి 45వ వచనం వరకు చదువుకొని దేవుని మహింపరుద్దాం. ఆ యొక్క సమయంలో దేవుడు ఆ యొక్క వాక్య రూపకంగా ఏమైతే మనతో మాట్లాడనున్నాడో ఆ యొక్క వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి 45వ వచనం వరకు నేను ఒకసారి చదువుతాను. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతనము వారికి సంభవించునను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న మూలాంశము దుష్టతరము వారికి కలుగు దుర్నీతి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దుష్టతరము వారికి కలుగు దుర్నీతి. ఈ యొక్క సందర్భంలో దేవుడు సమాజానికి, క్రైస్తవ లోకానికి నేర్పించిన ప్రాముఖ్యమైన అంశము. అక్కడ ఈ యొక్క 3 వచనాలని మనము 3 విభాగాలుగా విభజించినట్లయితే మనకు కొన్ని ఆత్మీయ సత్యాలు అవగతం అవుతాయి. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 43వ వచనం నేను మరలా చదువుతున్నాను. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది నాశనం అవ్వలేదు, కానీ ఆ వ్యక్తి నుంచి తొలగించడానికి సాధ్యమైంది. ఆ వ్యక్తి ఆ యొక్క అపవిత్రాత్మను జయించడానికి సాధ్యమైంది, కానీ ఆ యొక్క అపవిత్రాత్మను నాశనము చేయడానికి సాధ్యమవలేదు. ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయిందే కానీ అది ఎంత మాత్రమును నాశనం అవ్వలేదు. గుర్తుంచుకోండి, అపవిత్రాత్మ వదిలిపోయింది కానీ నాశనం అవ్వలేదు. దీన్ని మనము ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి, అపవిత్రతలో నుంచి, బానిసత్వం నుంచి విడిపించి మనకు స్వేచ్ఛనిచ్చి రక్షణలోనికి నడిపించిన తర్వాత రక్షించబడిన మనము కడవరకు, మన తుది శ్వాస వరకు, మనము చనిపోయేంత వరకు మన యొక్క రక్షణను మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడిన తొలి దినాల్లో దేవునిపై ఎటువంటి ప్రగాఢమైన విశ్వాసం, ఎటువంటి నమ్మకం అయితే మనకు కలుగుతూ ఉందో అటువంటి నమ్మకాన్ని, అటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని, దేవునికి ఇచ్చే ప్రాముఖ్యమైన అతి ఎక్కువ సమయాన్ని మనము అంతము వరకు కొనసాగించే వారమై ఉండాలి అని నేను మీకు ప్రేమపూర్వకంగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం రాను తగ్గిపోయింది అనుకోండి, వెంటనే ఏ యొక్క పాపములైతే, ఏ యొక్క అపవిత్రమైన క్రియలైతే, ఏ యొక్క పాపానికి సంబంధించిన క్రియలైతే మనలను బంధించాయో, మనలను దేవునికి దూరం చేశాయో, మరలా అంతకంటే ఎక్కువ సమస్యలు, ఎక్కువ ప్రతికూలతలు మన జీవితానికి వస్తాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దుష్టతనము వారికి కలుగు దుర్నీతి అన్న
మాటలో మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి అంశము, తొలగించాం కానీ జయించాం కానీ ఆ యొక్క పాపాన్ని మనము నాశనం చేయలేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాకిట ఎప్పుడూ కూడా పాపము పొంచి ఉంటుంది. దావీదు మహారాజు తెలియపరిచిన రీతిగా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ యొక్క వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని పలికిన రీతిగా అనునిత్యము అనుదినము మన జీవిత ప్రయాణములో ఎన్నో పాపానికి సంబంధించిన శోధనల గుండా మనము కొనసాగించబడుతూ ఉంటాం, నడిపించబడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యం అన్నమాట, నాలో నుంచి పాపము తొలగించుకున్నాను, నాలో నుంచి ఉన్న పాపాన్ని నేను జయించగలిగాను, కానీ అది నాశనం అవ్వలేదు. ఏదో ఒక దినాన నేను బలహీనపరచబడినప్పుడు, దేవునికి నేను దూరం అయినప్పుడు అది ఖచ్చితంగా మరలా నన్ను పట్టి దేవునికి దూరం చేస్తుంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇందులో దాగి ఉన్న మొట్టమొదటి సత్యము. రెండవ సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. 44వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, విశ్రాంతి దొరకనందున, అది నశించిపోలేదు, దానికి విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. గమనించండి, ఆ యొక్క దయ్యము మన నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత పాపము, అపవిత్రమైన క్రియలు, దోషపూరితమైన క్రియలు, దేవునికి అవమానం కలిగించే క్రియలు మన నుండి విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క స్థలాన్ని మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంచుతామో అంతకంటే ఎక్కువ సమస్యలు మనం కొని తెచ్చుకుంటాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపవిత్రాత్మ ఎక్కడైతే నివాసం ఉండిందో, అపవిత్రాత్మ ఏ స్థలాన్ని అయితే ఆక్యుపై చేసిందో, ఆవరించి ఉన్నదో, ఆ యొక్క స్థానములో మనము పవిత్రాత్మను ఉంచే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం జయించామే కానీ దాన్ని మనం నాశనము చేయలేకపోయాం, దాన్ని మనం తొలగించామే కానీ దాన్ని మనం నాశనము చేయలేకపోయాం. అది వెళ్ళిపోయిన ఆ యొక్క స్థలాన్ని మనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. దేవుణ్ణి నమ్ముకోని దినాలలో, యేసయ్య యొద్దకు వెళ్ళని దినాలలో మనము లోక సంబంధమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాం, పాపానికి సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాం. మన హృదయం అంతా పాపానికి సంబంధించిన తలంపుల చేత, నడవడిక చేత, క్రియల చేత నింపబడి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు కలుగు చేసుకొని ఊడ్చి అమర్చిన తర్వాత ఆ యొక్క స్థలాన్ని మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంచుతామో ఇంకా సమస్యను మనము తీవ్రమైన స్థితిలోకి నడిపించుకుంటాము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనకు సమస్యలు పెరుగుతాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయిన స్థలముల నుంచి మనము పవిత్రాత్మను, పరిశుద్ధాత్మను మనము నింపుకుంటామో, దేవుని ఆత్మ చేత నింపబడతామో, మనకున్న సమయము కావచ్చు, మనకున్న ఆలోచనలు కావచ్చు, మనకున్న తలంపులు కావచ్చు, మనకున్న క్రియలు కావచ్చు, మనం చేస్తున్న ప్రతి విషయంలో అపవిత్రమైన క్రియల నుంచి మనం విడిపించబడిన తర్వాత మనము ఖాళీగా ఉండడానికి ఎంత మాత్రమును వీల్లేదు. ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటామో మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని, ఎక్కడి నుంచి అయితే మనం విడిపించబడ్డామో, ఎవరైతే మనల్ని విడిపించారో, ఎవరైతే మనల్ని రక్షించారో, ఎవరైతే మనల్ని తప్పించారో, ఎవరైతే ఆయన ఆత్మ చేత మనల్ని నింపాడో, ఆయనకు మన హృదయంలో పరిపూర్ణమైన స్థానము ఇచ్చిన ఎడల మరలా సమస్యలు మన జీవితంలోకి రాకుండా మనలను మనము కాపాడుకొనగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడిన మాట అదే, హృదయము ఖాళీగా ఉన్న చోట విడిచి వెళ్ళిపోయిన ఆ యొక్క అపవిత్రమైన క్రియలు మరలా అత్యధికముగా మనలోనికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. అనేక మంది దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత కూడా అపవిత్రమైన క్రియల జోలికి వెళ్ళడం మనం సమాజంలో నేటికి కూడా గమనిస్తూ ఉన్నాం. సహోదరి, సహోదరుడా, మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, దేవుని ఆత్మ చేత నింపబడకపోతే, దేవుని ద్వారా రక్షించబడిన మీరు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క సహవాసంలో కొనసాగించబడకపోతే మీ జీవితంలో అపవిత్రాత్మకు సంబంధించిన క్రియలు మరీ ఎక్కువ అవుతాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా దీంట్లో మనం నేర్చుకుంటున్న ఆత్మీయ సత్యం, దుష్టతరము వారికి కలుగు దుర్నీతి అన్న పాఠములో నేర్చుకుంటున్న రెండవ ఆత్మీయ సత్యం, అపవిత్రాత్మ ఉన్న స్థానములో, అపవిత్రాత్మ ఉండి విడిచి వెళ్ళిపోయిన ఆ స్థానములో మనము దేవుని ఆత్మ చేత
చేత నింపబడే వారముగా ఉండాలి అని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. మూడవ ఆత్మీయ సత్యం అందులో దాచబడి ఉన్నది. అందుచేత 45వ వచనం నేను మరలా చదువుతున్నాను. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దుష్ట క్రియలను తమ జీవితాల్లో కలిగి జీవిస్తున్నారో, ఇంతకు ముందు గత జీవితంలో యేసయ్య మనలను దర్శించినప్పుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండానైతే మనము కొనసాగించబడుతున్నామో అటువంటి క్రియలను మనము జయించాలినంటే, గుర్తుంచుకోండి, మనము పాపమును జయించాలినంటే ఎంత మాత్రమును కూడా మనకు శక్తి సామర్థ్యాలు సరిపోవు అని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించి నరవతారిగా ఉదయించినంత కాలము కూడా మనము పాపము యొక్క ఏలుబడిలో, పాపము యొక్క అధికారము కింద కొనసాగించబడ్డాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు దిగి వచ్చి తన ప్రాణమును అర్పణగా అర్పించాడో మన జీవితము, మన పరిస్థితులు మార్చబడ్డాయి. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, మనం ఎప్పటికీ కూడా పాపాన్ని జయించలేము. మన శక్తి సామర్థ్యాల చేత, మన జ్ఞానము చేత, మన ఐశ్వర్యం చేత, మన సిరి సంపదల చేత, మన ఎంత మాత్రం కూడా, మన భక్తి చేత కూడా ఎంత మాత్రం కూడా మనం పాపాన్ని మనము జయించలేము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహాయాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, ఆయనకి ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో, ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దావీదు మహారాజు తనకు ఎదురైన బలహీనతల్లో అనేక సార్లు దేవునికి ప్రార్థించినట్లుగా ఆ యొక్క బలహీనతలన్నింటినీ కూడా జయించి ముందుకి కొనసాగినట్లుగా మన వాక్య భాగంలో గమనించవచ్చు. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యము, ఏం చేయాలో ఏం చేయకూడదో మనము తెలుసుకోవాలి. ముందు మనము ఏం చేయకూడదో తెలిస్తే తరువాత మనకు ఏం చేయాలో అర్థమవుతుంది అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొంతమందికి ఏం చేయకూడదో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. వారు ఏం చేయకూడదో తెలుసుకున్న తర్వాత చేయకూడని క్రియలకు దూరంగా ఉంటారు, కానీ చేయాల్సిన క్రియలకు వాళ్ళు దూరంగా ఉంటారు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చేయకూడని క్రియలకు వారు దూరంగా ఉంటున్నారు, అయితే చేయాల్సిన క్రియలు అనేక మంది మర్చిపోతూ ఉన్నారు. పాపము అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చేయకూడని పనులు చేయకుండా ఉండడం మాత్రమే కాదండి. చేయొద్దు అన్న పనులను, చేయమన్న పనులను చేయకుండా ఉండడం కూడా పాపమే అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకపోతే అది కూడా పాపమే అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థన సమయాన్ని కావచ్చు, దేవుని సన్నిధికి వెళ్లే విషయం కావచ్చు, వాటన్నిటి విషయంలో, దేవుని పరిచయం చేసే విషయంలో కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, స్వార్థను ప్రకటించే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు చేయమన్న పనులు. మనము ఏది చేయకూడదో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏం చేయాలో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనము దుష్ట క్రియలను జయించే వారముగా ఉంటాం. ఇక్కడ అపవిత్రాత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి హృదయం ఖాళీగా ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో సమస్యలు మరి కాస్త తీవ్ర రూపము దాల్చినట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ యొక్క వాక్యం వింటున్న మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే విషయంలో, ప్రస్తుత ప్రతికూలతను బట్టి యేసుని ఆరాధించే విషయంలో నిర్లక్ష్యత వహిస్తా ఉన్నారేమో గమనించండి. మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరలా పాపపు జీవితంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని సన్నిధానానికి వెళ్ళే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, హృదయంలో దేవునికి స్థానం ఇచ్చే విషయంలో మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యత వహించకూడదు అని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకున్న ఆత్మీయ కొద్ది పాఠము, దుష్టతరము వారికి కలుగు దుర్నీతి. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న విషయము, అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిందే కానీ దాన్ని మనం జయించగలిగేమో, కానీ దాన్ని మనం తొలగించగలిగేమో, కానీ దాన్ని మనము నాశనం చేయలేకపోయాం. అటువంటి పరిస్థితుల్లో అది ఎప్పుడైనా మరలా మనను ఆవరించే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము రక్షణను మనము తుదమట్టుకు మన ప్రాణము పోయేంత వరకు దాన్ని మనము కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే అపవిత్రాత్మ వెళ్ళిపోయిన స్థానంలో మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారమైతే ఆ అపవిత్రాత్మకు సంబంధించిన క్రియలు మనలోనికి రాకుండా మనము కాపాడుకోగలమని నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. దుష్ట క్రియలను జయించాలి అంటే క్రైస్తవ క్రియలను మనము అలవరుచుకునే వారముగా మనం ఉండాలని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిద్దాం. ఒకవేళ మీలో ఎవరైనా రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నంత విశ్వాసం లేకుండా కొనసాగించబడుతూ ఉన్నారేమో,
రక్షించబడిన తొలి దినాల్లో దేవునికి ఇచ్చేంత సమయము నేటి దినాల్లో ఇవ్వలేకుండా ఉంటూ ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట గమనించండి. అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది నాశనం అవ్వలేదు, అది నీలో నుంచి తొలగించబడింది. ప్రస్తుతానికి అది దాన్ని నువ్వు జయించావే కానీ అది నాశనం అవ్వలేదు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసపు అడుగులు సన్నగిల్లిపోతాయో నీవు మరలా అపవిత్రాత్మ జోలికి వెళ్ళి మరలా అటువంటి సమస్యను నువ్వు తీవ్ర రూపం దాల్చుకునే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గమనించండి, నీవు పొందుకున్న రక్షణను తుదమట్టుకు కాపాడుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. నీకెంత మాత్రం శక్తి సామర్థ్యాలు ఉండవు. దేవుని కృప మాత్రమే నీకు సహాయం చేయగలదు. దేవునిపై ఆధారపడి నీ రక్షణను దేవుడు పిలుపుని అందుకునేంత వరకు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. నీవు అపవిత్రాత్మ ఊడ్చి అమర్చి ఉంచిన తర్వాత, అపవిత్రాత్మ వెడలిపోయి ఊడ్చి అమర్చి ఉంచిన తర్వాత దాన్ని నీవు ఖాళీగా ఉంచడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయొద్దు. సమయాన్ని వృధా చేసుకునవద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకునండి. దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె వ్యవహరించడానికి మనము ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. మన హృదయాన్ని ఖాళీగా ఉంచుకోనకుండా దేవుని ఆత్మతో నింపబడుతూ నిత్యము దేవుని స్తుతిస్తూ అనుకూలతను బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తూ దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ మనము దైవిక వాతావరణంలో కొనసాగించబడవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. లోకమునకు మనం రుణస్థులము కాదు, శరీరమునకు మనం రుణస్థులము కాదు. లోకములో ఉన్నదంతా ఏంటి కూడా మనకంతగా పరిపూర్ణంగా తెలుసు. మరలా లోకం వైపు చూడడానికి ప్రయత్నం చేయవద్దు అని ప్రేమపూర్వకంగా మనవ చేస్తా ఉన్నాను. శరీర క్రియలను మనం జయించాలంటే మనము క్రైస్తవ క్రియల జోలికి మనము వెళ్లే వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దుష్ట క్రియలు జయించాలంటే మనము క్రైస్తవ క్రియలను మనము పాటించే వారంగా అవలంబించే వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తాము. ఇది మనం చేసుకుందాం. మరలా మీరు రక్షించబడిన తొలి దినాలు ఎలాగైతే కొనసాగించబడ్డారో ఆ రీతి కొనసాగించబడడానికి తుదమట్టుకు రక్షణ కాపాడుకోవడానికి దేవుని ఆత్మచేత నింపబడడానికి క్రైస్తవ క్రియల్లో కొనసాగించబడి నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మా తండ్రి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. నిజమే, పూర్వం మా జీవితాల్లో చీకటి నింపబడి ఉన్నదయ్యా, అంధకారం నింపబడి ఉన్నదయ్యా. నిత్యము పాపపు బానిసత్వము కింద, పాపపు కాడి కింద మేము కొనసాగించబడుతున్నాం ప్రభువా. సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, చీకట్లో బ్రతుకుతున్నాం. కాబట్టి మా జీవితాలు ఏ రీతిగా కొనసాగించబడుతున్నాయో తెలియదు ప్రభువా. అటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో అగమ్య గోచరకరమైన పరిస్థితుల్లో మేము కొనసాగించబడుతున్నాం. అయితే నువ్వు మమ్మల్ని దర్శించి ఆ యొక్క పాపకు సంబంధించిన క్రియలన్నింటిని కూడా విడుదల అనుగ్రహించి వాటిని ఊడ్చి అమర్చి ఉంచిన తర్వాత మా హృదయం ఖాళీగా ఉండకూడదని పలికావు ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని నింపి నిత్యము తండ్రి మేము నీతో సహవాసం చేసే కృపనివ్వండి. నిన్ను స్తుతిస్తూ మా జీవిత పరిస్థితులు మీకు చెప్పుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ యొక్క వాక్యము ధ్యానం చేస్తూ ప్రస్తుత కాల పరిస్థితుల గురించి నిత్యము విజ్ఞాపన చేస్తూ ఆత్మీయమైన వాతావరణంలో మా జీవితంలో కడవరకు కొనసాగే కృపను దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా దుష్ట క్రియల్లో కొనసాగించబడుతున్న మా జీవితాలను తండ్రి కడిగి పవిత్రపరిచావు. మరలా దుష్ట క్రియల జోలికి మేము వెళ్లకుండా ఉండాలంటే క్రైస్తవ క్రియలను అవలంబించిన కృపను మాకందరికీ మీరు దయచేయం ప్రార్థన చేస్తూ, ఎంతమంది అయితే ఆన్లైన్ ద్వారా తండ్రి ఈ యొక్క కొద్ది వర్తమానాన్ని విన్నారో వారి కుటుంబాల్లో కదండి అటువంటి ఆత్మ సంబంధమైన క్రియలు జరిగించమని సమస్యల చేత ఉన్నారేమో, మరలా మీకు దూరం అవుతూ ఉన్నారేమో, పరిస్థితుల ప్రభావం వారి మీద ఎంత మాత్రం పని చేయకుండా తండ్రి మీ దేవతలను కాపుదలుగా ఉంచమని ఆన్లైన్ ద్వారా అనేక మంది సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నారు. వారందరి వాక్యాలను విని తండ్రి ఆత్మ సంబంధంగా బలపరచబడుతూ తమని తాము రాజ్య రాకడ కొరకే కట్టుకునే కృపను దయచేసి ప్రార్థన చేస్తూ ఇట్టి కృప నాకు అనుగ్రహించేందుకు మీ మహిమ చెల్లిస్తూ మరొకసారి తండ్రి వీరితో కలుసుకొని మీ నామని మహింపరిచేంత వరకు మీ సన్నిధి మా అందరి వెంట నడిపించి మీరు మహిం పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహాయ సహవాసం మీకు, మీ కుటుంబాలకు, మీ ఆత్మ సంబంధమైన జీవితాలకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడి నడిపించి వర్ధల చేసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. గాడ్ బ్లెస్ యు అండి. గమనించండి, హార్ట్ కనెక్ట్ అన్న ఫేస్బుక్ ఛానల్ ద్వారా ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు లైవ్ వర్షిప్, లైవ్ వర్తమానం అందించబడుతుంది. అనేకమైన విజ్ఞాపన ప్రార్థనలు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ యొక్క సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ యొక్క లైవ్ వర్షిప్ ని వీక్షించి దైవాశీర్వాదం పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు అనండి.